హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. AVUA అనేసి అంటారు. సో ప్రొడక్షన్ ఆపరేటర్గా మనల్ని అయితే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇదైతే 7 hours అగో, అంటే 7 గంటల క్రితమే ఈ యొక్క అప్డేట్ అనేది మనకి రావడం జరిగింది. ఇది రిమోట్ అనమాట. పూర్తిగా ఇంటి దగ్గర ఉండే మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్ అనమాట. ఇది 51 to 200 ఎంప్లాయీస్ అయితే దీంట్లో వర్క్ చేయడం జరుగుతుంది. టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్నెట్గా వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ స్కిల్స్ వచ్చేసరికి అటెన్షన్ టు డీటెయిల్డ్ ప్రొడక్షన్ ఆపరేషన్ ప్లస్ 8 more పైన క్లిక్ చేస్తే మనకి ఇంకా సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడైతే మనకి ఇక్కడ చూడొచ్చు స్కిల్స్ కూడా వివరించడం అనేది జరిగింది 1 by 1. ఇక్కడ మనకి అటెన్షన్ డీటెయిల్, అలాగే ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, అలాగే గ్యాస్ ఇండస్ట్రీ, అలాగే ఆయిల్ అండ్ గ్యాస్, అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ, ప్రొడక్షన్ ఎక్విప్మెంట్, అలాగే ప్రొడక్షన్ లైన్స్, అలాగే ప్రొడక్షన్ ఆపరేషన్స్, అలాగే సేఫ్టీ రెగ్యులేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ట్రబుల్ షూటింగ్ అనేది కూడా మీకు ఒక క్వాలిఫికేషన్గా ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్న ప్లస్ ఐకాన్, ప్లస్ యాడ్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క నౌకరీ ప్రొఫైల్లో ఏ స్కిల్ అయితే లేదో ఆ స్కిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. అదొకటి గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనం జాబ్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ జాబ్ యాక్టివిటీ, సో నేను ఆల్రెడీ దీనికి అప్లై చేయడానికి ట్రై చేశాను కాబట్టి ఇలా వచ్చింది. సో మీకైతే అప్లై నౌ అనేది కనబడుతుంది. సో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క జాబ్కి అప్లై చేయాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నేను చెప్పేది పూర్తిగా విని మీరు అప్లై చేసుకోండి, ఓకేనా. ఇక్కడ చూడండి, మీకు అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అవర్ క్లయింట్, నాట్ అవై డైరెక్ట్లీ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదైతే ఒక వన్ ఆఫ్ అవర్ క్లయింట్స్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. క్లయింట్ కింద మీరైతే వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. ఈ యొక్క జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి మీ యొక్క బాధ్యతలు ఏంటంటే ఆపరేట్ అండ్ మానిటర్ ఎక్విప్మెంట్ సచ్ యాజ్ ఏ పంప్స్, కంపర్సెస్, అలాగే సెపరేటర్స్ అండ్ వాల్యూస్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఆయిల్, గ్యాస్ అండ్ వాటర్ డ్యూరింగ్ ప్రొడక్షన్ ఆపరేషన్స్. ఏవైతే ఆయిల్, గ్యాస్, వాటర్ ఉంటుందో వీటి గురించి మీరైతే కరెక్ట్గా తెలుసుకొని, అంటే మీకు తెలుసుంటే ఈ యొక్క జాబ్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. అంటే వాటిని ఆపరేట్ చేయాలి. ఈ ప్రతి ప్రోడక్ట్ కూడా ఆపరేట్ చేస్తూ ఉండాలన్నమాట, ప్రతి ప్రోడక్ట్ పైన కూడా. అలాగే పర్ఫామ్ రొటీన్ ఇన్స్పెక్షన్స్ అండ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ టాస్క్ ఆన్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ టు ఎన్ష్యూర్ సేఫ్ అండ్ ఎఫిషియెంట్ ఆపరేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది మనకి. సో మీరైతే ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో వాటికి మీరు పర్ఫామ్ ఇచ్చే విధంగా ఉండాలి. రొటీన్ ఇన్స్పెక్షన్స్ అన్నీ కూడా ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. సో ఎక్విప్మెంట్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా, ఎఫిషియెంట్గా ఉండేటట్టుగా చూసుకోవాలని వీళ్ళైతే చెప్పడం జరిగింది. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ట్రబుల్ షూటింగ్ ఎక్విప్మెంట్స్, అలాగే మాల్ఫంక్షన్స్ అండ్ పర్ఫామ్ మైనర్ రిపేర్స్ యాజ్ నీడెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే కోఆర్డినేటింగ్ విత్ మెయింటెనెన్స్ టెక్నిక్స్ ఆర్ ఇంజనీర్స్ ఫర్ మోర్ కాంప్లెక్స్ ఇష్యూస్. ఏవైతే కాంప్లెక్స్ ఇష్యూస్ ఉంటాయో వాటిని కోఆర్డినేట్ చేసే విధంగా ఉండాలి, అలాగే వాటిని మెయింటైన్ చేసే విధంగా ఉండాలి. ప్రతి టెక్నిక్స్ని కూడా మీరు యూస్ చేసే విధంగా ఉండాలి, ఇంజనీర్స్కి సపోర్టెడ్గా ఉండాలన్నమాట. సో ఇదంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, కలెక్ట్ శాంపుల్ ఆఫ్ ఆయిల్, గ్యాస్ అండ్ వాటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ పర్ఫామ్ బేసిస్ ల్యాబొరేటరీ టెస్ట్ టు monitor product quality and ensure compliance with specific
స్పెసిఫికేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఏవైతే శాంపిల్స్ ఉన్నాయో వాటిని కలెక్ట్ చేసే విధంగా ఉండాలి. ఆయిల్, గ్యాస్ అండ్ వాటర్ అన్నమాట. సో వాటిని అనాలిసిస్ చేసే విధంగా ఉండాలి. అలాగే వాటి యొక్క పర్ఫార్మెన్స్ అది కూడా మీరు ల్యాబొరేటరీగా మీరు తెలుసుకోవాలి, టెస్ట్ చేసి సో మానిటర్ చేయాలన్నమాట. ప్రోడక్ట్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా మనకి అంటే కస్టమర్స్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ కూడా సో కస్టమర్స్ సాటిస్ఫై అయ్యే విధంగా కూడా మీరు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ మానిటర్ ప్రొడక్షన్ పారామీటర్స్ సచ్ యాజ్ ఫాల్, ఫ్లో రేట్స్, ప్రెజర్స్, temperatures and levels and adjust equipments settings as necessary to optimize production efficiency అనేసి ఇవ్వడం జరిగింది. సో ప్రతిదీ కూడా మీకు టెంపరేచర్స్ అలాగే ప్రెజర్స్ అండ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సెట్ చేసే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. ప్రతిదీ కూడా నెసెసరీ కాకుండా ఆప్టిమైజేషన్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ అనేది మెయింటైన్ చేయాలి. అలాగే ఎసెట్ విత్ స్టార్టప్ షట్ డౌన్ ప్రొసీడ్స్ ఫర్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ ఫాలోయింగ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీడ్స్ అండ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ అనేవి మీరు మెయింటైన్ చేయాలి. అలాగే మెయింటైన్ యాక్యురేట్ రికార్డ్స్ ఆఫ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ మానిటరింగ్ డేటా అండ్ రిపోర్ట్ ఎనీ డైవర్షన్స్ ఆర్ అబ్నార్మాలిటీస్ టు సూపర్వైజర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మీకు క్వాలిఫికేషన్స్ కూడా చూసేసరికి ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా హై స్కూల్ డిప్లొమా ఆర్ ఈక్వాలిటీ అనేది చేసి ఉండాలి. అంటే టెక్నికల్ ట్రైనింగ్ ఆర్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది రిలవెంట్ ఫీల్డ్లో అన్నమాట. డిప్లొమా చేసే వాళ్ళు అయితే మినిమం కావాలన్నమాట. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అది కూడా ప్రొడక్ట్ ఆపరేషన్స్ కింద. అలాగే ప్రిఫరబుల్ ఇన్ ద రోల్ ఇన్ ద ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ, గ్యాస్ అండ్ ఆయిల్లో ఆ యొక్క ఇండస్ట్రీలో మీకు 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. సో ఫ్యామిలియారిటీ విత్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ అండ్ సిస్టమ్స్ యూజ్డ్ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ ఇంక్లూడింగ్ పంప్స్, కంప్రెసర్స్, సెపరేటర్స్ అండ్ కంట్రోల్ వాల్యూస్ అనేసి ఇవ్వడం జరిగింది. వాల్వ్స్ అనేసి సో ఏవైతే పంప్స్ అదే కంప్రెసర్స్ అదే సెపరేట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా కంట్రోల్ వాల్వ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసే విధంగా తెలిసి ఉండాలన్నమాట మీకు. అలాగే బేసిక్ మెకానికల్ యాప్టిట్యూడ్ అండ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్, అలాగే విత్ ద ఎబిలిటీ టు డయాగ్నోస్ అండ్ అడ్రస్ ఎక్విప్మెంట్ మాల్ ఫంక్షన్స్ ఇన్ ఏ టైమ్లీ మేనర్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే స్ట్రాంగ్ అటెండెన్స్ టు డీటెయిల్ అండ్ కమిట్మెంట్ టు సేఫ్టీ విత్ త్రూఅవుట్ అండర్స్టాండింగ్ ఆఫ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ అండ్ ప్రొసీడ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఇవన్నీ యూస్ చేసే విధంగా కూడా చూసుకునే విధంగా చూసుకోవాలన్నమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మీకు తెలియజేస్తాను. అంతవరకు చూడండి. ఇక్కడైతే మీరు నేను దీని యొక్క లింక్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ క్లిక్ చేస్తే వెంటనే ఈ యొక్క పేజీకి రావచ్చు. సో గో టు కంపెనీ సైట్ అనేసి ఉంది కదా, సో నేను దానిపైన క్లిక్ చేయడం జరుగుతుంది. సో నేను అప్లై పైన క్లిక్ చేస్తాను, ఆ విధంగా నాకు వచ్చింది. ఐఎమ్ ఏ న్యూ యూజర్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇన్ జాయినింగ్ అవి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసి ప్రిఫర్ ద జాబ్ రోల్, ఇప్పుడు ఏదైతే జాబ్ రోల్ చూసామో ఆ యొక్క జాబ్ రోల్ టైప్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అడుగుతుంది, అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా అడుగుతుంది. మీ పర్సనల్ అలాగే మీరు ఎక్కడ ఉంటున్నారు ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి అవుతుంది అనమాట. కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీకు వన్ బై వన్ వస్తుంది అనమాట. సో ఇది ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.